ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఇవాళ మనం మార్కెట్ గురించి మాట్లాడుకుని రేపటి లెవెల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నిఫ్టీ 320 పాయింట్స్ గెయిన్ అయ్యి 26,205 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 707 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,528 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 1022 పాయింట్స్ గెయిన్ అయ్యి 85,609 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ మొత్తం గ్రీన్ అండి. చాలా రోజుల తర్వాత ఈ విధంగా మార్కెట్ మొత్తం గ్రీన్గా ఉండడం ఇది జరిగిందండి. ఇది ఆఫ్టర్ లాంగ్ డే. లాస్ట్ టైం ఇవాళ నిఫ్టీ ఎంత పెరిగిందంటే 320 పాయింట్స్ పెరిగిందండి. ఇంతలా పెరిగిన క్యాండిల్ ఈ మధ్యకాలంలో ఏం లేదండి. ఇది ఒక్కటి జూన్. ఈ జూన్లో 290 పాయింట్స్ క్యాండిల్ అండి. ఇది ఎప్పుడు 26 జూన్. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో పడ్డ క్యాండిల్ లేవండి. మళ్ళీ ఇవాళ 320 అంత వర్త్ ఉన్నది. దాన్ని దాటి వెళ్ళింది క్యాండిల్. అయితే ఇవాళ మనం ఒక కాల్ ఇచ్చినాం. దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇది ఎలాగో సక్సెస్ అవుతుంది. కానీ ఈ విధంగా మార్కెట్ పెరగడానికి గల కారణం ఏందో మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ మార్కెట్ పెరగడానికి కారణం ఏంటంటే అన్ని పాజిటివ్స్ అండి. ఇంతకుముందు ఈ 3 క్యాండిల్ ఉన్నాయి చూడండి. ఈ 3 క్యాండిల్ ఎందుకు పడిపోయాయండి? ఈ 3 రెడ్గా ఎందుకు పడిపోయాయంటే ఫెడ్ నుంచి రేట్ కట్ ఉండదు అనే అనుమానంతో పడిపోయినాయి. ఎందుకు రేట్ కట్ ఉండదంటే జాబ్స్ డేటా వచ్చింది. వాళ్ళు ఎలాగో అక్టోబర్ది వదిలిపెట్టిండ్రు. అక్టోబర్ది ఇన్ఫ్లేషన్ డేటా అడగకంటారు అండ్ చెప్పమంటారు వాళ్ళు, యూఎస్ వాళ్ళు. పోనీ సెప్టెంబర్ది జాబ్స్ డేటా వచ్చింది కదా, 50,000 జాబ్స్ అనుకుంటే 120,000 జాబ్స్ వచ్చాయండి. అంటే బాగా పెరిగింది. కానీ ఇన్ఫ్లేషన్ అన్నారు. ఇన్ఫ్లేషన్ అంటే అప్పుడు మార్కెట్ డౌట్ తిని ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి మార్కెట్ పడిపోయింది. కానీ నిన్న నేను వీడియో చేస్తే మీకు చెప్పేది, నిన్న వాళ్ళు ఫెడ్ మెంబర్స్ ఉంటారుగా, వారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జాబ్స్ డేటా ఎంత బాగా వచ్చింది కదా, మనం అనుకున్న దానికంటే డబుల్ కంటే ఎక్కువ వచ్చింది. అంటే 60% ఎక్స్ట్రా వచ్చింది. సో మనం జాబ్స్ డేటా వచ్చినప్పుడు మనం రేట్ కట్ అనేది ఉండాలి అని ఒక్కరు కదండి, ఫెడ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక 3-4 బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది మార్కెట్కి బిగ్ పాజిటివ్ అండి. ఇది నేను వీడియో చేసి ఉంటే నిన్నే చెప్పేవాడిని. అదొకటి. ఇంకోటి, ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యన యుద్ధం కొంచెం కొలికొచ్చేలా ఉంది. డెడ్ లైన్ రేపటికి లాస్ట్ అనుకుంటా, 27కి పెట్టిండు ట్రంప్. 27 వరకు ఒకవేళ ఉక్రెయిన్ రష్యాతో డీల్ చేసుకోకపోతే నేనైతే ఉక్రెయిన్ గాలికి వదిలేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నట్టుగా బెదిరించాడు కొంచెం మన జెలెన్స్కీని ట్రంప్. అదొకటి. ఒకవేళ మన మీద వీళ్ళు అమెరికా వాళ్ళు టారిఫ్ ఎందుకు వేశారండి? 25% కాకుండా ఎక్స్ట్రా 25% ఎందుకు వేశారు? మన రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది. ఆ డబ్బుల్ని రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి వాడుతుందనే కదా. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన డీల్ అయిందనుకోండి, ఆ 25%కి అసలు లాజికల్గా వాల్యూ ఉండదు. సో ఈ 25% కూడా తగ్గచ్చు అన్న కారణం చేత ఇవన్నీ అటు ఫెడ్ మెంబర్స్ రేట్ కట్ ఉండాలని చెప్పడం, ఇక్కడ యుక్రెయిన్ అండ్ రష్యా మధ్యన పీస్ డీల్ కుదిరేలా కనబడడం, మన మీద కూడా ఇండైరెక్ట్గా ఈ టారిఫ్ ప్రభావం తగ్గేలా కనబడడం, ఇవన్నీ పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నీ ఒకటై ఇవాళ మార్కెట్ని వన్ సైడ్గా మూవ్ చేసినాయండి. ఇక చూడండి, చిన్న విక్ కూడా ఏర్పరచలేదు. మీకు చూస్తాను, ఇట్లా కనీసం చిన్న విక్ ఏర్పరచాలి కదా, ఇట్లా కింద ఆ గీత కూడా లేకుండా వన్ సైడ్ పెరిగిందండి ఇలా మార్కెట్. ఇలా పెరగడం ఇదే ఫస్ట్ టైం అండి. అసలు విక్ ఏర్పరిచి పెరుగుతుంది. అక్కడక్కడ విక్ ఏర్పరచింది, ఇది విక్ ఏర్పరచలేదు, పెరిగింది. కాకపోతే ఈ విధంగా 320 పాయింట్స్ అనేది వన్ సైడెడ్గా పెరగడం అనేది రికార్డ్ అండి. అంటే జరిగినాయి ఈ మధ్య కాలంలో, ఈ 1 year 1.5 year నుంచి జరగలేదు. ఇంకోటి, వీళ్ళు FIS కూడా వాళ్ళు 80% 85% షార్ట్స్ను హోల్డ్ చేసి పెట్టారు కదా, వాటిని కూడా వాళ్ళు రికవర్ చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా కూడా మార్కెట్ పెరిగింది. ఇవాళ కూడా చూస్తే FIS నెట్ బయర్స్గా 4,778
బై చేశారండి. డిఐఎస్ యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే బయ్యర్గానే ఉంటారు. వాళ్ళు 6,200 దగ్గర బై చేశారు. సో దీన్ని బట్టి చూస్తే రేపు కూడా మార్కెట్ ఇంకా పెరుగుతుందండి. మనకు నిన్న వీక్లీ టార్గెట్ నిన్న ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా వీక్లీ స్టార్ట్ అవుతుంది కదా. ఇవాళ నుంచి నాకు 26,100 హై వచ్చిందండి. ఆ 26,100 రెసిస్టెన్స్ అనుకోండి. ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసి 105 పాయింట్స్ 115 పాయింట్స్ వరకు పెరిగి 105 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయిపోయింది. అంటే ఎక్స్ట్రా 100 పాయింట్స్ పెరిగింది. అంటే ఇప్పుడు మనం ఏం చూడాలి, మంత్లీ చూడాలి. మంత్లీ హై ఎంత ఉంది, 26,500. అంటే మన నెక్స్ట్ టార్గెట్ 26,500 ఈ మంత్కి. రేపు ఇది కూడా పూరిస్తుందని నేను అనుకుంటున్నా, ఇది కూడా ఫుల్ఫిల్ చేస్తుంది అనుకుంటున్నా. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైక్ దగ్గర ఉందండి, 500 పాయింట్స్. 500 పాయింట్స్ అయితే 60,000కి రౌండ్ ఫిగర్ అండి. సెన్సెక్స్ కూడా 1000 పాయింట్లు పెరిగింది. ఇది కూడా ఎంత అండి, 85 అంటే 86. ఇది ఓకే, 90,000కి ఇంకా 4,000 దూరంలో ఉందనుకో. ఇదైతే 60,000కి 500 పాయింట్స్ దూరంలో ఉంది. ఇది కూడా రేపు ఫిల్ అయిపోతుందండి. ఇది కూడా 26,500 రేపు ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నా. గ్యాప్ అప్ అయి ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 498 ఉంది. ఓకే, బాగానే ఉంది. ఒక 100 పాయింట్స్ గ్యాప్, 100 and 150 పాయింట్స్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంచిన మనకి ఇక్కడ 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి. 300 అక్కడి నుంచి 200 పైకి కొట్టి కిందికి రావడం చాలా తేలికనే. నేనైతే హోప్ ఈ 2 డేస్లోనే, లేకపోతే ఇప్పుడు 30 నవంబర్, ఈ నెల 30 కదా, మనకి ఇంకెన్ని రోజులు ఉంటుందండి, థర్స్డే ఫ్రైడే 2 రోజులే ఉంటుంది. ఈ 2 రోజులల్లో ఈ 500 టార్గెట్ని రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా, సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా కొంచెం కలిసి వచ్చే అంశంలా ఉంది. ఒకవేళ ఎక్స్పైరీ రోజు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే కొంచెం మార్కెట్ కిందికి పడచ్చేమో, లేకుంటే కన్సల్టేషన్ అవ్వచ్చు. కానీ ఫ్రైడే రోజు మాత్రం మళ్ళీ వేస్తే పెద్ద క్యాండిల్ వేస్తాడు. మొత్తానికైతే ఈ 2 డేస్లో మన టార్గెట్ నిఫ్టీ 26,500. ఇంకెక్కువ వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా. ఇక వీటి లెవెల్స్ చెప్పుకుంటే మనం, ఇది ఎలాగో కాల్ సక్సెస్ అయింది. ఓకే, దీని గురించి పెద్ద ఇవాళ మార్కెట్ పాజిటివ్లో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమి ఉండదండి. మనం ఎప్పుడు కాల్ సక్సెస్ చేసినామని మాట్లాడుకోవాలంటే, మార్కెట్ క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు సక్సెస్ చేస్తే దాన్ని మనం కొంచెం చెప్పుకుంటా గొప్పగా ఉంటుంది. మరి వన్ సైడ్ మార్కెట్లో నేను ఈ కాల్ ఇచ్చాను చెప్పుకోవడం కూడా నాకు కరెక్ట్ అనిపించట్లేదు. సో దాని గురించి నేను ప్రస్తావించాను. కానీ రేపటి లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం, నిఫ్టీ లెవెల్స్ ఏమున్నాయని చెప్పేసి. నిఫ్టీ 26 అని చూసారా అండి. రేపు దీని టార్గెట్ 26,400 ఉందండి. మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో స్ట్రైకింగ్ ప్రైస్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడే. 26,000 కాలు, 26,400 పుట్టు. ఇది నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ 60,000 పుట్, 59,100 కాల్. సెన్సెక్స్ 86,200 పుట్, 85,000 కాల్. ఇవి యాడ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఎవరైనా కొత్తగా నా వీడియోని చూస్తుంటే, ఫస్ట్ టైం చూస్తుంటే, దయచేసి ఈ వీడియోని మీరు స్కిప్ చేసే ముందు ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూడండి టెలిగ్రామ్లో. ఈ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక నేను ఇచ్చిన కాల్స్ బెటర్ అనిపిస్తే, సాటిస్ఫాక్షన్ అనిపిస్తే, నమ్మకం అనిపిస్తే, మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా మీకు నేను కాల్స్ ఇస్తుంటాను, ఎక్సెల్ షీట్ కూడా పెడతాను. ఇది క్లోజింగ్ సంబంధించిన ఐటీఎం లెవెల్స్ అండి. దీని ద్వారా కూడా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎంత ప్రీమియం మీద బై చేయాలి, ఫస్ట్ టార్గెట్గా ఎంత ప్రీమియం పెట్టుకోవాలి, స్టాప్ లాస్గా ఏ ప్రీమియం పెట్టుకోవాలి, సెకండ్ టార్గెట్గా ఏ ప్రీమియంను చూడాలి అనేది ఇందులో క్లియర్ కట్గా సెన్సెక్స్కి, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ ఉంటాయండి. ఇది మాత్రం నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకే లభిస్తుందండి. ఓకే, మార్కెట్ అయితే బాగుందండి. మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. ప్రస్తుతానికైతే ఫామ్లోకి వచ్చింది. మళ్ళీ నైట్ రాత్రికి రాత్రి ఏమన్నా అయితే మనం చెప్పలేం. కానీ
ఇప్పుడైతే బెటర్గానే ఉందండి. ఓకేనండి, మరి నేను ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.